ఏపీలో ఆటో కార్మిక సంఘాల చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు వాహన మిత్ర అమలు చేయాలన్నారు. ఆంక్షలు లేకుండా ప్రతి డ్రైవర్కు 30,000 రూపాయలు ఇవ్వాలన్నారు. సంక్షేమ బోర్డును సైతం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. కూటమి సంఘాలు మినహా అన్ని సంఘాలు ఇక్కడ పాల్గొన్నటువంటి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే జీవో 21ని రద్దు చేసి పెనాల్టీల భారాలు తగ్గించాలని, దాంతోపాటు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడే ఆటో కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. మెయిన్ ప్రధాన డిమాండ్ మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏవైతే 5 హామీలు ఉన్నాయో అవి అమలు చేసేంత వరకు కూడా మన పోరాటం ఆగదని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈ రోజు నుంచి సమావేశాలు అసెంబ్లీలు స్టార్ట్ అయినాయి. ఈ అసెంబ్లీ సాక్షిగా ఆటో మోటార్ కార్మికులు ఇచ్చినటువంటి 5 హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఉధృతం చేస్తాం. యావత్తు కార్మికుల్ని ప్రజలు కూడగడతాం, అన్ని రాజకీయ పార్టీలు కూడగడతాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ప్రజల పక్షాన ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో అసెంబ్లీలో తక్షణం అమలు చేయమని చెప్పి అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భం చెప్పదలుచుకున్నాం. అంటే 15,000 రూపాయలు ఇస్తామని ఆల్రెడీ సీఎం ప్రకటన చేశారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? పెరిగిన ధరల్లో 15,000 అనేది సరిపోవు, 30,000 ఇవ్వాలని చెప్పేసి అన్ని ఆటో కార్మిక సంఘాలు అడిగాయి. దాన్ని అనౌన్స్ చేయకుండా అది కూడా నెల రోజుల నుంచి పోరాటం చేస్తుంటే గత్యంతరం లేక 15,000 అనౌన్స్ చేశారు. 15,000 మీరు రాసే ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారులు రాసే వాటికి సరిపోతాయి. అందుకోసమే సంక్షేమ బోర్డు పెట్టాలి. ఓనర్లకే ఇచ్చారు, అది మరీ దుర్మార్గం. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నష్టపోయింది ఎవరు? డ్రైవర్లు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి 30,000 చొప్పున వాహన మిత్ర అమలు చేయాలి. వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల పైన జీవో నెంబర్ 21 పేరుతోటి భారాలు వేశారు. ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఓలా, ఉబేర్ లాంటివి కార్పొరేట్ సంస్థల యాప్ను రద్దు చేసి కేరళ తరహా స్వతంత్రంగా ఆంధ్ర రాష్ట్రంలో యాప్ డెవలప్ చేసి ఆటో కార్మికులు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్తారు? చంద్రబాబు దసరా కాదు, ఇది చంద్రబాబు దగ, చంద్రబాబు మోసం. ఆటో మోటార్ కార్మికులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఆయన ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. మాకు సంబంధించి మొత్తం డ్రైవర్లందరికీ లైసెన్స్, వాహనంతో సంబంధం లేకుండా డ్రైవర్లందరికీ ఇస్తున్నారు. సుమారుగా 14 లక్షల మంది ఈరోజు ఇవాళ రాష్ట్రంలో అలాంటి డ్రైవర్లు ఉన్నారు. కేవలం 2.5 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంటే సుమారుగా 10-12 లక్షల మందికి ఈరోజు వాహన మిత్ర అమలు చేయట్లేదు. ఇది మోసం కాదా? అదే రకం 21 జీవో రద్దు చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ భారాన్ని తగ్గిస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు ఆ విషయం మాట్లాడుతున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఏర్పాటు చేయట్లేదు. ఇవాళ ఈ చేయకపోగా ఫ్రీ బస్ పేరుతో మా ఆదాయం మీరు ఇవాళ పోగొడతా ఉన్నారు. మాకు ఉపాధి పోతా ఉంది. అందుకనే నువ్వు ఇచ్చే 15,000 కాదు, నీ వల్ల మాకు ఉపాధి పోతుంది కనుక ఆ 15,000-30,000 ప్రతి మంది డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పటిదాకా మీ ఆందోళన కొనసాగుతుంది. అసెంబ్లీ సందర్భంగా ఈరోజు ర్యాలీ చేస్తాం. ఆ అసెంబ్లీలో మళ్ళీ మీరు సవరించుకొని న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఈ ఆందోళన విస్తృతం చేస్తాం.